శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా మనం ఆచిన్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు కూడా మనం కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి 3 సార్లు నీళ్ళు తాగాలి. అంటే కేశవాయ స్వాహ అని ఒకసారి మంచినీళ్ళు తాగాలి, ఓం నారాయణాయ స్వాహ మంచినీళ్ళు తాగాలి, ఓం మాధవాయ స్వాహ అని మంచినీళ్ళు తాగాలి. అయిన తర్వాత ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకరశరణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరేః నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇక్కడితో అయింది ఈ నామాలు. శ్రీకృష్ణ నమః తోటి నామాలు పూర్తవుతాయి. పసుపు గణపతి మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మంత్రం చెప్తా, శ్రద్ధగా వినండి. యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళః తయోః సంస్మరణా పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః యాషామిందే హృదయశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామ పాతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. అక్షంతులు వినాయకుడి మీద వేయాలి. శ్రీ లక్ష్మీ నారాయణాభ్య నమః, ఉమా మహేశ్వరాభ్య నమః, వాణి హిరణ్యర్పాభ్య నమః, శ్రీ పురంధరాభ్య నమః, అరుంధతి వశిష్టాభ్య నమః, శ్రీ సీతారామాభ్య నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తోస్తు. ఈ మంత్రాలు చెప్పుకొని నేర్చుకోండి. 1కి 2-3 సార్లు చదవండి. మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. మీ వాళ్ళందరికీ, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీ ఆత్మబంధువులకి పంపించి ఇది నేర్చుకోమని చెప్పండి. తర్వాత పాఠం పెడతాను.